ఈ పునరుద్ధానపు ఆరాధన కూడికలోనికి చేరివచ్చిన దేవుని ప్రియులందరికీ ప్రభు పేరట హృదయపూర్వకమైన వందనాలు. దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు చూద్దాం. అది తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. దేవుని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యం విషయమై భ్రష్టులునై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టు ఉన్నారు. దేవుని ఎరుగుదుమని వాళ్ళు చెప్పుకొందురు, కానీ ఏం చెప్పుకుంటారంట? దేవుడెవరో మాకు తెలుసు, ఆయన పేరేంటో మాకు తెలుసు, ఆయన ఎలాంటి వాడో మాకు తెలుసు. దేవునిని ఎరుగుదుమని వారు చెప్పుకొందురు, కానీ వాళ్ళ క్రియలు ఎలా ఉంటాయంట? అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు. దేవుడు కొంతమందిని చూస్తూ ఉన్నాడు ఆకాశం నుండి, పరలోకం నుంచి. ఒక గుంపు ఉంది. అపోస్తలుడైన పౌలు దినాల్లో కూడా ఒక గుంపును గురించి చెప్తూ తీతుకి లేఖ రాశాడు. బాబు, నీ చుట్టూ ఉన్న సమాజంలో ఇట్లాంటి గుంపు ఒకటి ఉంటుంది, నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళతో. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే దేవుణ్ణి ఎరగని వాళ్ళు కాదు. వాళ్ళే చెప్తారు, మేము దేవునిని ఎరిగిన వాళ్ళం. ఇంకా ఏం చెప్తారంటే, మేము దేవుని బిడ్డలం అండి అంటారు. మేము మారు మనసు పొందిన వాళ్ళం, బాప్తీసం పొందిన వాళ్ళం అండి, మేము మందిరానికి వెళ్ళే దేవుని బిడ్డలం అని చెప్పుకుంటారంట. అయితే వాళ్ళ క్రియలు ఎలా ఉంటాయంట? అసలు దేవుడు ఎవరో మాకు తెలియదు అన్నట్లుగా ఉంటాయంట. ఒక్క మాటలో చెప్పాలంటే వీరిని యేసుప్రభు ఒక మాట అన్నాడు. యేసుప్రభు ఏమన్నాడంటే వీళ్ళని, ఈ గుంపుని, మత్తయి సువార్త 23వ అధ్యాయం 3వ వాక్యం, గనుక వారు మీతో చెప్పు వాటినన్నిటినీ అనుసరించి గైకొనుడి, అయినను వారి క్రియల చొప్పున చేయకూడదు, ఎందుకంటే వారు చెప్పుదురే కానీ చేయరు. ఈ గుంపు గురించి చెబుతున్నాడు యేసుప్రభు దినాల్లో ప్రభు చెప్పాడు. అపోస్తలుడైన పౌలు సేవ చేస్తున్న దినాల్లో తీతు అని ఒక అతను ఉన్నాడు. అతనికి లేఖ రాస్తూ చెబుతున్నాడు, నీ చుట్టూ ఉన్న ప్రజల్లో ఇట్లాంటి గుంపు ఒకటి ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు నీతో కానీ నాతో కానీ ఎవరితోనైనా సరే వాళ్ళు ఏం చెప్తారంటే, మేము దేవునిని ఎరిగిన బిడ్డలు, ఆయన పేరేంటో మాకు తెలుసు, ఆయన విధానం ఏంటో మాకు తెలుసు అని చెప్పుకుంటారంట. పైకి మేము కూడా దేవుని బిడ్డలమేనండి, మేము కూడా మందిరానికి వెళ్ళాలి, మేము కూడా బైబిల్ని చదువుతామండి, మేము కూడా ప్రార్థన చేస్తాం అని పైకి చెప్పుకుంటారంట. కానీ వాళ్ళతో కనుక మనం సహవాసం చేస్తే, కొన్నాళ్ళు కనుక తిరిగి చూస్తే, ఆడి మొహానికి బైబిల్ చదివేది ఉండదు, మందిరానికి వెళ్ళేది ఉండదు, వాక్యం వినేది ఉండదు. అసలు మారు మనసు పొందిన అనుభవాలు కనీసం కొన్నైనా వాడిలో కనబడవు. యేసుప్రభు అంటున్నాడు, వీళ్ళు చెప్పుదురే కానీ వీళ్ళు చేయరు. ఇట్లాంటి గుంపు ఒకటి ఉంటుంది. అయితే యేసుప్రభు ఏమన్నారంటే, అరే వాళ్ళు చెప్పే మంచి మాటలే, వాడి బతుకు బాగాకపోయినా, ఒకవేళ వాడు చేయకపోయినా సరిగ్గా వాళ్ళు చెప్పే మాటలు ఉన్నాయే, మంచి మాటలే, వాటిని అనుసరించి మీరు గైకొనండి. వాళ్ళు గైకొనట్లేదని మీరు గైకొనకుండా ఉండమాకండి. వారి చెప్పిన మాటల చొప్పున మీరు చెప్పు వాటన్నిటినీ అనుసరించి గైకొనండి, కానీ అయినను వారి క్రియల చొప్పున మీరు చేయమాకండి. వాళ్ళు చెప్తారే కానీ చేయరు. ఇలాంటి గుంపు ఉంటుంది, సేవకుల్లో ఉంటుంది, విశ్వాసుల్లో కూడా ఉంటుంది. అంటే ఒకటి చేస్తారు, ఇంకొకటి చేయరు.
ఇది ఒక బలహీనత అన్నమాట. చెప్తారు ఫలానాది చేయాలని, అలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్తారు, కానీ వాళ్ళు ఉండరు. అయితే వీళ్ళ క్రియలు చెప్పే మాటలు మంచి మాటలే కావచ్చు, కానీ వీళ్ళ క్రియలను కనుక మనం చూస్తే ఎలా ఉన్నాయంటే, వీళ్ళ క్రియలు అసహ్యులుగా, అవిధేయులుగా, భ్రష్టులుగా కనపడతా ఉన్నారు. మరి నోట్లో నుంచి వచ్చే మాటలేమో ఎలా ఉంటున్నాయి? మంచి మాటలే, చెప్పేది మంచి మాటలే, కానీ వాళ్ళ క్రియల వైపు మనం చూస్తే వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది? మాదిరికరంగా ఉండటంలో. ఇలాంటి గుంపు మన ప్రాంతాల్లో కూడా ఉంటుంది, ఇలాంటి గుంపు మన కుటుంబాల్లో కూడా ఉంటుంది, ఇలాంటి గుంపు సంఘాల్లో కూడా ఉంటుంది. చాలా ప్రమాదం ఇలాంటి వాళ్ళతో. వాళ్ళు దేవునిని ఎరుగుదుమని చెప్పుకుంటారు, కానీ వాళ్ళ క్రియలు సరైనవి కావు. యాకోబు భక్తుడు అంటాడు, యాకోబు రాసిన పత్రిక 2:19, దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్ముచున్నావు, అలాగ నమ్మటం మంచిదే. అది దెయ్యములను కూడా నమ్మి వణుకుచున్నాయి అంట. ఎవరిని నమ్ముతున్నాయి అంట దెయ్యాలు? దేవుడు ఒక్కడే అని దెయ్యాలు కూడా నమ్ముతున్నాయి అంట. నువ్వు నమ్మటం పెద్ద విషయమేం కాదు, దెయ్యాలు కూడా నమ్ముతాయి. దెయ్యాలు కూడా ఒక్కొక్కసారి ఆయన గురించి సర్వోన్నతుడైన దేవుని కుమారుడా అని పిలిచేయా, మాతో నీకేంటి పని అని ఆయన్ని వేడుకున్నాయి. మమ్మల్ని పాతాళంలోనికి పోనీయకుండా మమ్మల్ని పందుల గుంపులోనికి పంపించు అని వేడుకున్నాయి. దెయ్యాలు దేవుడు ఒక్కడే అని నమ్ముతున్నాయి. మీకు అర్థం కావడానికి ఈ విషయం చెప్తుంది. దెయ్యాలు కూడా బోధ చేస్తాయి. ఎవరి గురించి? ఓ సందర్భంలో పౌలు అలా వెళ్తుంటే, ఒక సందర్భంలో ఒక దెయ్యం ఇలా సాక్ష్యం, పౌలు ఎవరో తెలుసు నాకు, యేసు ఎవరో మరి మీరెవర్రా అంది. ఇక మామూలుగా లేదు వాళ్ళ పరిస్థితి. పౌలు ఎలాంటి వాడో దురాత్మలకి తెలుసు, మరి యేసు ఎలాంటి వాడో యేసుని గురించి కూడా చెబుతున్నాయి, పౌలుని గురించి చెబుతున్నాయి. మా దయ్యాలు నీ గురించి కూడా, నువ్వు ఎట్టా అంటాడువో నీ గురించి కూడా చెబుతాయి. దెయ్యాలు దేవుని గురించి కూడా ఏం చేస్తాయి? బోధ చేస్తాయి, సాక్ష్యం ఇస్తాయి. వీళ్ళు సర్వోన్నతుడైన దేవుని యొక్క మార్గాన్ని మీకు బోధించుచున్నారు అని అంటది ఒకసారి దెయ్యం. వీళ్ళెవరు? సర్వోన్నతుడైన దేవుని మార్గాన్ని బోధిస్తున్న వాళ్ళు వీరు అని చాలాసార్లు దెయ్యాలు కూడా దేవుని గురించి సాక్ష్యం ఇస్తాయి. కాబట్టి మరి దెయ్యాలు మారతాయా? సాతానుగాడు కూడా దేవుని గురించి సాక్ష్యం ఇస్తాడు. ఆడేమైనా మార్పు చెందుతాడండి? వాడేమైనా రూపాంతరం చెందుతాడా? కొంతమంది అపవాది సంబంధులు అయిపోయి వీళ్ళు ఏం చెప్తారంటే, మేము దేవుని సంబంధులమే, మేము దేవుని బిడ్డలమే, మీరు మమ్మల్ని సరిగా నమ్మట్లేదు కానీ మేము దేవుని బిడ్డలమే అని మనల్ని నమ్మిస్తారు. మంచి మాటలే చెబుతారు మొదట, కానీ వాళ్ళ క్రియల చొప్పును వాళ్ళ క్రియలు మాత్రం సరిగ్గా ఉండవు. అర్థమవుతుందండి? అపవాది కూడా దేవుణ్ణి గురించి సాక్ష్యం ఇస్తుంది, కానీ వాడి క్రియలు ఎలా ఉంటాయి? మారతాయా? మారవు. యేసుప్రభు అంటాడు, వాళ్ళు క్రియల చొప్పున మీరు చేయమాకండి, వాళ్ళు చెప్పిన వాటిని మాత్రం అనుసరించి గైకొనండి, వారు చెప్పుదురే కానీ చేయరు. ఇట్లాంటి గుంపు, ఇట్లాంటి వ్యక్తిత్వం కలిగిన మనసు మనలో కూడా ఉండకపోదు.
కొన్నిసార్లు పెద్దోళ్ళు అంటారే, కోడలకు బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందని. ఆ? లోకంలో అంటారు కదా సామెత. అట్ట కాదమ్మా ఎట్టని చెప్పిందంట. ఆమె కూడా వెళ్ళి తీరా ఏదైతే చెప్పిందో, ఏ తెడ్డు నాకొద్దని చెప్పిందో ఏం వెళ్ళి తెడ్డు నాకు చూపించిందంట. అప్పుడు కోడలు అంది, అత్తగారు నువ్వు నాకు చెప్పి నువ్వు నాకుతున్నావు కదా తెడ్డున అంది. కొంతమంది పరిస్థితులు ఎలా ఉంటాయంటే, సేవకులు అయినా అనుభవం కలిగిన విశ్వాసులు అయినా చెప్పాలని ఆశపడతారు, కానీ చెప్పాలని ఆశపడతాం. మైకు దొరికితే కొంతమంది మైకు దొరికితే దేవుని మాటలు చెప్పాలని తెగ సంబరపడిపోతూ ఉంటారు. కొంతమందికి చెప్పాలంటే అదొక రకమైన తపన. ఇక ఈస్టర్ పండగ అప్పుడు, లేకపోతే గుడ్ ఫ్రైడే అప్పుడు, ఇక సిలువలో 7 మాటలకి వీటి గురించి చెప్పాలంటే ఇక మామూలుగా ఉండదు. ఎప్పుడు సంవత్సరం అంతా ఈడో చెబుతున్నాడు, మాకు ఒక్కసారైనా మైకీడా, మాకు ఇస్తే మా టాలెంట్ ఏందో మేము కూడా చూపిస్తాంగా. అర్థమవుతుందా? కాబట్టి కొంతమంది చెప్తారు, మీకు కూడా ఇస్తే మీరు కూడా చెబుతారు. కానీ మన క్రియలు చూస్తే ఎలా ఉంటాయంట, ఈరోజు చాలామంది దేవుని బిడ్డల్లో కనపడుతున్న లక్షణం, మేము దేవుని బిడ్డలమే అంటారు. వాళ్ళ క్రియలు చూస్తే యేసుప్రభు ఒకసారి అన్నాడు, మీరు మీ తండ్రి యగు మీరేదో దేవుని బిడ్డలమని చెబుతున్నారు, దేవుడు ఎవరో తెలుసు అని చెప్తున్నారు, దేవుని మాటలు చెబుతున్నారు, కానీ మీరు ఎవరో తెలుసా? అంతరంగంలో మీరు ఎవరో తెలుసా? మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు, వాడి యొక్క దురాశలనే నెరవేర్చుకొన గోర చూచుచున్నారు. ఆడు కూడా వింటాడు కానీ చెయ్యడు, వాడు చెబుతాడు కానీ చెయ్యడు. మీరు కూడా అలాంటి వాళ్ళే. ఆడొక దుష్టుడు, మీరు ఒక దుష్టులు. ఆడొక భ్రష్టుడు, మీరు ఒక భ్రష్టుడు. వాడికి దేవుడు ఎవరో తెలుసు, కానీ వాడొక భ్రష్టుడు. మరి నీకు దేవుడు ఎవరో తెలుసు, దేవుడెవరో తెలిసి కూడా కొంతమంది భ్రష్టత్వంలో బ్రతుకుతున్నారు. దేవుడెవరో తెలుసు అని చెప్పుకొని కొంతమంది దుష్టత్వంలో బ్రతుకుతున్నారు. దేవుడెవరో తెలుసు అని చెప్పుకొని అసహ్యులుగా బతుకుతున్నారు, అవిధేయులుగా బతుకుతున్నారు. అలాంటి వారిని గురించి జాగ్రత్త పడమంటుంది దేవుని యొక్క వాక్యం. వాళ్ళు చెప్పుకుంటా తిరగటం వాళ్ళకు అదొక సరదా. ఊరు గొప్ప పేరు దెబ్బ అన్నారు. ఏమన్నారు? ఊరు గొప్ప పేరు దెబ్బ అన్నట్టు ఏదో మంచి పేరు కోసం నోరు తెరిచి లేనిపోయినదంతా. కొంతమంది సాక్ష్యాల్లో చెబుతారు, లేనిపోనివన్నీ జోడించి, అసలు అక్కడ జరగకపోయినా లేనిపోనివన్నిటిని జోడించి కల్పించి ఒక స్క్రిప్ట్ ఒకటి రెడీ చేసుకుని సాక్ష్యం చెప్పమన్నామంటే ఇక బ్రేకు వెళ్ళి ఉండదు దానికి. ఇక మైక్ తీసుకుందంటే ఆమెకి ఎట్లా స్టార్ట్ చేయాలో తెలియదు, ఎక్కడ ముగించాలో తెలియదు. ఇక వెనకమాల పాస్టర్ గారు ఎదుటోళ్ళు సైకిల్ చేసి, కూర్చోమ్మా తల్లి, నీ దండం పెడతావమ్మా, నువ్వు చెప్పింది చాలు తల్లి. కొంతమందికి మైకుల్లో చెప్తుండాలి కదా, ఆమె వ్యక్తిగత జీవితం తెలుసుగా. అప్పుడు వాళ్ళు అనుకుంటా ఉంటారు, దీని బతికే ఆవిడకు తెలియదురా. కొంతమంది సేవకులు చెప్తా ఉంటుంటే బయట వాళ్ళు అనుకుంటా ఉన్నారు, అబ్బో వీడు భలే చెబుతున్నాడే, మైకు దొరకగానే వీడు బతికి ఉడుకు తెలియదురా. అర్థమవుతుందా? ఎందుకని అట్లా? చెప్పేది ఒకటే, చేసేది ఒకటే. ఇట్లాంటి గుంపు చాలామంది దేవుడిని ఎరిగిన బిడ్డల్లో, విశ్వాసుల్లో, సేవకుల్లో కూడా కనపడతా ఉంది. ఇలాంటి లక్షణాలు ఎవరిలో కనపడతాయి అంటే మనకి అపవాది వాని సంబంధుల్లో, మన దూతల్లో ఖచ్చితంగా కనపడతాయి. అందుకే ప్రభు అన్నారు, మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. అర్థమవుతుందా? ఒక సందర్భంలో ప్రభు అంటాడు, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయకుండా, ప్రభు అని ఎవడరా మిమ్మల్ని పిలవమంది, నేను చెప్పు మాటల ప్రకారం మొదట చేయండి, ఆయన మీతో చెప్పునది చేయుడే అందామె మరియమ్మ గారు. ఆయన మీతో చెప్పింది చేయండి, నేను చెప్పింది కాదు, ఆయన మీతో చెప్పింది. అమ్మగారు మీరు ఏదైనా చెప్పండి, చిత్తం తల్లి అని మేము ఏదైనా వింటాం. బాబు నేను చెప్పటానికి
నేను చెప్పే స్థితిలో లేను, ఆయన చెబితే వినే స్థితిలో నేను ఉన్నాను. కాబట్టి ఆయన మీతో చెప్పునది చేయండి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నేను చెప్పిన మాటల ప్రకారం మీరు చేయకుండా, నేను దేవుని బిడ్డని, నేను సేవకుణ్ణి, నేను సీనియర్ విశ్వాసిని, ఉం? కొంతమంది ఇట్లా డబ్బాలు చెప్పుకుంటా, డబ్బాలు కొట్టుకుంటా తిరుగుతూ ఉంటారు. చెప్పుకుంటే ఏమొస్తుంది? కానీ మన క్రియలను చూస్తున్నారు. దేవుణ్ణి ఎరగని బిడ్డలు మన క్రియలను చూస్తారు. వాళ్ళు చూసి అంటారు, చీచి ఈడు నోరు తెరిస్తే ఈ దేవుడు మాటలు. మరి కాస్త ముందుకెళ్తే అన్నీ అట్లాంటి చండాల పనులే. వాడు అటు అయ్యి చేస్తున్నాడు, ఇటు ఇయ్యి చేస్తున్నాడు. ఇటు మామూలుడు కాదురా బాబు, జాగ్రత్తగా ఉండాలి. దేవుని బిడ్డల్లోకి వెళ్ళినప్పుడు దేవుని బిడ్డను అంటాడు, నలుగురిలోకి వెళ్ళినప్పుడు లోకస్తుని అంటాడు. ఏ కార్యకలాపం కూడా వదిలిపెట్టాడు. ఆ గుంపులోకి వెళ్ళినప్పుడు వాళ్ళతో కలిసి ఉంటాడు. నేను మీ వాడిని బాబాయ్ అంటాడు. ఏడకు వచ్చిన తర్వాత అంటాడు, బ్రదర్ వందనాలు, ప్రైజ్ లార్డ్ బ్రదర్ అంటాడు. ఎక్కడ ఇట్లా చాలామంది జీవితాల్లో పైకి వీళ్ళు ఎలాంటి వాళ్ళో మరి ఇంకో మాట చెప్తాను చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యం చదువు నాయన. పైకి భక్తి కలిగిన వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై యుందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండము. దూరంగా ఉండు ఇట్లాంటి వాళ్ళకి. పైకి ఎట్టుంటారంట? పైకి కొంతమంది వస్త్రాల్లో చూపిస్తారు, కొంతమంది బైబిల్ గుండ్లు కానిచ్చుకుని ఊరంతా కనపడేటట్టు భక్తుడుగా నడుచుకోవటం. ఆదివారం వచ్చేసాలు అందరికీ దూతలాగా కనపడతాం. ఇక మిగతా 6 రోజులు దెయ్యంలాగా కనపడతాడు వాళ్ళకి. ఇంట్లో వాళ్ళు కూడా అనుకుంటాడు, వీడు ఆదివారం ఉన్నట్టుగా మిగతా రోజులు కూడా ఉంటే బాగుంటుంది కదరా అనుకుంటా ఉంటారు. కొంతమంది 40 రోజులు దీక్ష పూనుకున్న వాళ్ళు ఉంటారు. ఈ 40 రోజులు ఉన్నట్టుగా మా ఆయన మిగతా రోజులు కూడా ఉంటే బాగుంటుంది కదా అనుకుంటారు పిల్లలు కూడా. నిజమే, దీక్ష పూనుకున్నప్పుడు కొంచెం ఎట్టో కొట్ట అణుచుకుని మొత్తానికి ఉంటాడు. కుటుంబకులు అనుకుంటారు, ఈ 40 రోజులు ఉన్నట్లుగా మా నాన్న మా ఆయన చక్కగా వీటన్నిటిని విడిచిపెడితే కుటుంబంలో ఎంత సమాధానం, ఎంత సంతోషం. ఈ 40 రోజులకి ఇంత సంతోషం ఉంటే అసలు ఈ 40 రోజులు ఉన్నట్లుగా మా జీవితకాలం మా ఇంటి యజమానుడు లేకపోతే మా తల్లిదండ్రులు ఇట్లా ఉంటే ఎంత బాగుండు అని అనుకుంటా ఉంటారు. అర్థమవుతుందా? నిజమే కదా. 40 రోజులు ఉండటానికి సాధ్యపడినోడికి ముందు రోజుల్లో ఎందుకు సాధ్యపడలా? అదొక వేషం. 40 రోజులు ఒక రకంగా ఉంటాడు. పార్ట్ 1. 41వ రోజు చూడండి, పార్ట్ 2 చూస్తారు అని అంటాడు. 2 కోణాలు మనకి కనపడతాయి. పైకి భక్తి కలిగిన వారి వలె ఉండటం, భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించకపోవటం. భక్తులతో ఉన్నప్పుడు భక్తుని అంటాం, దుష్టులతో ఉన్నప్పుడు దుష్టులుగా బ్రతకటం. ఇట్లా చాలామంది క్రైస్తవులకి లేకపోతే సేవకులకు కూడా అలవాటు అయిపోయిందిలే, సీనియర్ విశ్వాసులకు కూడా. మరి అందరితో కలిసి మెలిసి నడవాలి బ్రదర్, ఎట్ట కుదిరిద్ది సమాజం? అలాంటప్పుడు అసలు మారు మనసు పొందాల్సిన అవసరం ఏముంది? బాప్తిస్మా అనుభవాలు, ప్రత్యేకంగా బ్రతకటం, ఇవన్నీ అవసరమా? అందరినీ ప్రేమించాలి బ్రదర్ అంటుంది మన ఈ మధ్య ఒక ఆవిడ. ఎట్టా ఉన్నా మనం ప్రేమించమంటే అర్థమైంది, దేవుని ప్రేమను చూపించి లోకంలో ఉన్న వాళ్ళని జీవము కలిగిన దేవుని తట్టుకు తిప్పాలి. వాళ్ళతో కలిసి తిరగమని కాదు నిన్ను. వాళ్ళు ఏడకపోతే ఆడ కలిసి తిరిగి మళ్ళీ ఏడకొచ్చి వీళ్ళతో కలిసి తిరిగి ఎట్లా పడితే అట్లా బ్రతకమని కాదు. దేవుని బిడ్డలంటే ఓ ప్రత్యేకింపబడిన అనుభవం కలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఓ ప్రత్యేకత ఉండాలి.
ఇప్పుడు వివాహం చేయబడిన వాళ్ళు ఉన్నారనుకోండి, వివాహం చేయబడక మునుపు వేరు, వివాహం చేయబడిన తర్వాత అదో ప్రత్యేకంగా ఉంటుంది. చేసుకోక మునుపు వేరు, చేసుకున్న తర్వాత వేరు. దేవుని మందిరానికి రాక మునుపు వేరు, వచ్చిన తర్వాత వేరుగా ఉండాలి. స్కూల్కి వెళ్ళే పిల్లోడికి స్కూల్కి వెళ్ళని ఇంటి దగ్గర రోడ్లు అమ్మడబడి తిరిగేవాడికి తేడా ఉండదా? స్కూల్కి వెళ్ళేవాడికి ఒక క్రమం ఉంటుంది, ఒక యూనిఫామ్ ఉంటుంది, వాడు వేసుకెళ్ళడానికి బ్యాగ్ ఉంటుంది, వాడికి అన్నీ వాడి విధానమే ప్రత్యేకత. వాడికి చక్కగా షూ ఉంటాయి. మరి స్కూల్కి వెళ్ళకుండా రోడ్లెమ్మడి తిరిగేవాడికి ఏమైనా ఉంటాయా? ఉంటుందా లేదా మార్పు? చదువుకున్నవాడికి చదువు లేనివాడికి మార్పు ఉండదా? తేడా ఉండదా? మరి దేవుణ్ణి ఎరగనోడికి ఎరిగినోడికి తేడా ఉండద్దు? మన ఇళ్ళల్లో దేవుణ్ణి ఎరగనోళ్ళు ఉంటారు. మరి నువ్వు దేవుణ్ణి ఎరిగిన వాడివి అని వాళ్ళు గుర్తించాలంటే మరి నువ్వు ఉంటున్న వాక్యం, చదువుతున్న వాక్యం బట్టి నీలో ఒక మార్పు అనేది వాళ్ళు గమనించగలగాలి కదా. పూర్వదినాల్లో వాళ్ళని చూసి దేవుడు మీకు తోడై ఉన్నాడన్న సంగతి మేము విన్నాం, చూసాం కూడా. దేవుడు తోడై ఉండబట్టే మీరు ఈ రీతిగా ఉన్నారు, లేకపోతే మా బతుకులు చూడు ఎట్లా అయిపోయినాయో అని. మీ దేవుడే మా దేవుడు, మీరు వెళ్ళే చోటకే మేము కూడా వస్తాం అని ఏం పలికారంటే వాళ్ళు, యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో చెప్పారు. ఎందుకని? ఆయన జీవన విధానాన్ని చూసి వాళ్ళకు కూడా ఏమనిపించింది, మరి ఇప్పుడైనా మందిరానికి వెళ్తే బాగుంటుందిరా, యెహోవా యొద్దకు మరలదము రండి అని హోషేయ గ్రంథంలో గుంపు బయలుదేరింది. ఆయనే మనల్ని చీల్చివేశాడు, ఆయనే మనల్ని బాగు చేస్తాడు. యెహోవా యొద్దకు, జ్ఞానము సంపాదించుకుంటకు యెహోవా యొద్దకు వెలుదము రండి అని ఒక గుంపు బయలుదేరింది. పరివర్తన చెందిన గుంపు అది. అంతకుముందు ఎలా ఉన్నారు? వేరుగా ఉన్నారు. ఇప్పుడు ఎలా ఉన్నారు? మనం వెళ్దాం, ఆయనే ఏదైనా చేయగలిగిన దేవుడని ఒక మార్పు. ఇతరులను చూసినప్పుడు ఎవడన్నా ఒక ఇంట్లో ఒక వస్తువు కొనుక్కున్నాడు అనుకో, కూడా ఏమొచ్చింది? వేలం వెర్రి అంటారే, అదొక వెర్రి. అవును కొనుక్కుందిగా, మన ఇంట్లో కూడా అది ఉండాలి. పిల్లలు ఉన్నారుగా, మనకు కూడా కొంపలెమ్మడబడి తిరుగుతున్నారు, మన ఇంట్లో కూడా అది ఉండాలి. ఇట్లా కొన్ని మనం పక్కింటోళ్ళు ఏదన్నా తెచ్చుకుంటే మనం కూడా తెచ్చుకోవాలని తెచ్చుకునేదాకా కడుపులో ఉబలాటం మామూలుగా ఉండదు. మరి పక్క వ్యక్తి బాగానే ఉంటున్నాడు, చక్కగా ప్రార్థనకు పోతా మారు మనసు పొంది ఓ ప్రత్యేక బతుకుతున్నారు. అట్లాంటి వాటిని మాదిరికి తీసుకుంటారు మనోళ్ళు? తీసుకుంటారా? కొంతమంది తీసుకుంటారు. తీసుకున్న వాళ్ళు వారికి లాగా మనం చక్కగా మందిరానికి వెళ్ళి గడిపితే, కుటుంబ సమేతంగా వెళ్ళి గడిపితే ఎంత సంతోషంగా ఉంటుంది. మేము వెళ్తున్నాం, ఆయన రాట్లా, ఆయన వస్తున్నాడు, ఆవిడ రాట్లా, ఇద్దరు వస్తున్నారు, పిల్లలు రాట్లా, పిల్లలు వస్తున్నారు, తల్లిదండ్రులు రాట్లా. ఈ సమస్యలు ఈరోజు క్రైస్తవ కుటుంబాల్లో. నేనును నా ఇంటి వారును యెహోవానే సేవిస్తాం అని చెప్పలేకపోతా ఉన్నారు. కారణం ఏంటంటే చాలామంది క్రైస్తవ బిడ్డల కుటుంబాల్లో దేవుణ్ణి నమ్ముకున్నాం అని చెప్పుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. నమ్ముకున్నామని చెప్పుకుని అమ్ముకునే వాళ్ళు ఉన్నారు దేవుణ్ణి. దేవుణ్ణి నమ్ముకున్నానని చెప్పాడు అపోస్తులుడైన యోధ. యేసు ప్రభువు కూడా నమ్మి అతనికి ఏమి ఇచ్చాడు చెప్పండి? సొమ్ము సంతి. చర్చిలో కొన్ని ఉంటాయి, ప్రెసిడెంటు, వైస్ ప్రెసిడెంటు, సెక్రటరీ, ట్రెజరీ పోస్ట్ ఇచ్చాడు ఆయనకి. లెక్కలన్నీ చూసుకునేది ఆయనే. మరి ఆ సొమ్ము చేతి అప్పగించినప్పుడు ఎంతో నమ్మకంగా ఉండాలిగా. నేను నమ్మించినప్పుడు సమయం వచ్చినప్పుడు నాణేళ్ళకి యేసుప్రభుని ఎవరు నమ్ముకున్నాడు? యేసుప్రభు నమ్మాడు. ఆయన గురించిన మ్యాటర్ చెబితే వెండి నాణేలు ఇస్తాంరా అంటే యేసుప్రభు శిష్యుడే యేసుప్రభుని నమ్ముకున్నాడు. ఈరోజు మనం కూడా అంతే. దానికోసం దీనికోసం ప్రభువుని నమ్ముకోవటం కాదు. ఒకప్పుడు నమ్ముకున్నావేమో, ఇప్పుడు అమ్ముకుంటున్నావు.
ప్రభువుని తాకట్టు పెడతాం అవసరమైతే. కొంతమంది క్రైస్తవ జీవితాలు అలా అయిపోయింది. నమ్ముకున్న రోజులు పోయినాయి. ప్రభువుని అవసరమైతే అమ్ముకుంటాం. ప్రభువుని అవసరమైతే అమ్ముకుంటాం. అంతకు మించిన దౌర్భాగ్యం ఇంకేమైనా ఉంటుందా? 30 వెండి నాణ్యాలకు ఆశపడి యేసు ప్రభువుని అమ్మేశాడు. ఈరోజు మనం కూడా చెప్పుకుంటున్నాం, నేను కూడా దేవుని బిడ్డనే. ఓ ప్రశ్న, నమ్ముకున్నవాడిగా ఉన్నావా, అమ్ముకునేవాడిగా ఉన్నావా? ఈరోజు చాలామంది అలవాటు పడిపోతున్నారు, మేము కూడా దేవుని బిడ్డలమే. కానీ వాళ్ళ క్రియలు చూస్తే, నోరు తెరిస్తే ప్రార్థన చేయమంటే నోరు తెరవదు, పాట పాడమంటే నోరు తెరవదు, ఆరాధన చేయమంటే నోరు తెరవదు, వాక్యం చదవమంటే నోరు తెరవదు. ఇక వేరే ఆటికి తెరిసిద్దే. ఇక ఆమె నోరు తెరిస్తే బైబిల్లో ఒక మాట ఉంది, వారి గొంతుక తెరచిన సమాధి. తెరిచిన సమాధిని ఎప్పుడని చూసారా? ఎంత కంపు కొట్టిద్దో. నోరు తెరిస్తే ఆ మనిషి ఇక ఎవడు ఇంట్లో ఉండలేడు అనమాట. భరించలేక బయటికి పరుగేక పైకి ఏమంటది, నేను దేవుని పెట్టను, ఇంకా నేను దేవుని పెట్టను కాబట్టి ఇట్టాగే ఉంది, ఇంకా దేవుని పెట్టను కాబట్టి ఇంకో రకంగా ఉంటుంది అంటది. వాళ్ళ నోరు తెరచిన సమాధి. నోరు తెరిస్తే ఇక ఆయన ఇంట్లో ఉండలేడు, ఎటో కొట్టు వెళ్ళిపోవాలి. ఇక ఆ నోరు ఆ కంపుకు భరించలేక కొంతమంది చచ్చిపోవాలనుకుంటారు. ఇక కొంతమంది ఆ కంపును భరించలేక, ఆ మాటలను భరించలేక ప్రాణం విసిగిపోయి చచ్చిపోవాలనుకుంటారు. అంత భయంకరంగా ఉంటుంది. కానీ మేమేం చెప్పుకుంటాం పైకి, మేము దేవుని బిడ్డలం. మరి దేవుని బిడ్డలనే వాళ్ళకి, దేవుని బిడ్డలు కాని వారికి ఎంతో వ్యత్యాసం ఉండాలి. ఈరోజు ఆ వ్యత్యాసం కనపట్ల. అందుకే బైబిల్ అంటుంది, పైకి భక్తి కలిగిన వారి వలె ఉండటం, పైకి దేవుని నమ్ముకున్నాం అని చెప్పుకోవటం, పైకి మేము దేవుని బిడ్డలమే అని పైకి చెప్పుకుంటూ చలామణి అయిపోతాం. కానీ వాళ్ళ క్రియలు ఎవరివి కూడా సరిగా లేవు. వాళ్ళ క్రియలు ఎలా ఉన్నాయంటే భ్రష్టులుగా ఉన్నారంట, దుష్టులుగా ఉన్నారంట, అవిధేయులుగా, అసహ్యులుగా ఉన్నారంట. వాళ్ళ జీవితాన్ని కనుక మనం తొంగి చూస్తే, ఛీ వీడు దేవుని బిడ్డనని చెప్పుకుంటూ దేవుడి నామానికి అవమానం కలుగు చేస్తున్నాడు. వీడు చెప్పేది ఒకటే, చేసేది ఒకటి. వీడు దేవుడి బిడ్డ ఎట్టవుతాడు రా వీడు అని సమాజం ఊసిపెట్టిద్దండి. రోమా పత్రికలో ఒక మాట మనం చదువుకుందాం. అపోస్తులుడైన పౌలు రోమీలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 24వ వాక్యం, వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది. మిమ్మును బట్టియే కదా. ఎవరిని బట్టి? పైకి భక్తి కలిగిన వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని ప్రజలను బట్టి దేవుని నామం అన్యజనుల మధ్యలో దూషింపబడతా ఉంది. కొన్నిసార్లు తప్పించుకోవడానికి నేను దేవుని పెట్టనండి అంటారు. దీన్నే అంటారు దేవుణ్ణి అడ్డం పెట్టుకోవటం అని. అవునా? అవసరానికి దేవుణ్ణి అడ్డం పెట్టుకోవటం, అనవసరం అనుకున్నప్పుడు పక్కన పెట్టడం. ఇట్లాంటి గుంపు మనకు సమీపంలో, మన కుటుంబంలో, మన సంఘంలో, లేకపోతే మనలో కూడా కనపడతాయి ఇలాంటి లక్షణాలు. అలాంటి వాళ్ళకి చాలా దూరంగా ఉండాలి. అలాంటి లక్షణాలకు మనం చాలా దూరంగా ఉండాలి. ఇక్కడ అంటాడు, వ్రాయబడిన ప్రకారం మిమ్మును బట్టియే కదా అన్యజనుల మధ్య నా నామం ఏమవుతుందండి? దూషింపబడుతుంది. అన్యులు అంటున్నారు, చిచ్చి దేవుని నమ్ముకున్నాను, ఆయన పేరు చెడగొడుతున్నారు ఏంట్రా, ఆయన మంచోడే, వీళ్ళేందిరా దేవుని ఆ దేవుని నమ్ముకున్నామని చెప్పి ఎట్లా బతుకుతున్నారు ఏంట్రా వీళ్ళు ఎవరయ్యా అంటే దేవుని ఎరుగుదుమని చెప్పుకొందరు, కానీ అసహ్యులుగా బతుకుతున్నవాళ్ళు, భ్రష్టులుగా బతుకుతున్నవాళ్ళు, అవిధేయులుగా బతుకుతున్నవాళ్ళు.
పై భాగాలు కనుక మీరు చూసినట్లయితే ఈ విధంగా రాయబడ్డాయి. రోమాపత్రిక 2వ అధ్యాయం 19వ వాక్యం. జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడవై ఉండి నేను గుడ్డివారికి త్రోవ చూపువాడను, చీకట్లో ఉండు వారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడును, బాలురకు ఉపాధ్యాయుడనై ఉన్నానని నీ అంతట నీవే ధైర్యము వహించుకొనుచున్నావు కావా. చూడండి, అయితే 21 చూడండి. ఎదుటి వానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకున్నవా, దొంగిలింపవద్దని ప్రకటించు నీవే దొంగిలెదవా, వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించదవా, విగ్రహములను అసహించుకొను నీవు గొళ్ళను దోచెదవా. చాలు, కొన్ని విషయాలను ముందు పెడుతున్నాడు ఇక్కడ. వాళ్ళు అనుకుంటున్నారు, నేను గుడ్డి వాళ్ళకి త్రోవ చూపువాడును, చీకట్లో నడిచే వాళ్ళకి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడును, బాలురకు మంచి ఉపాధ్యాయుడనై ఉన్నానని తమకు తామే ధైర్యం వహించుకొనుచున్నారంట. అయితే దేవుని వాక్యం ఉంటుంది, హృదయ అంతరంగాలను ఎరిగిన దేవుడు అంటాడు వాళ్ళతో, మంచిదేరా నువ్వు ఇట్లా చెప్పుకొని తిరుగుతూ ఉన్నావు, మాటలు చెప్పుకొని పోటలు గడుపుతున్నావు, నువ్వు బతక నేర్చినోడివి. లోకంలో ఏమంటారు ఎట్టంటే వాళ్ళని, బతక నేర్చినోడు రా వీడు. ఒళ్ళొంచి ఒక పని చేయడు, చెమట పట్టేటట్టుగా ఒక్క పని చేయడు, కానీ మాటలతో పోటలు గడిచిపోతాయి. బతక నేర్చిన వాళ్ళు అంటారు వీళ్ళని. వాళ్ళ హృదయం ఎలా ఉంటుంది అంటే, ప్రభు అంటున్నాడు ఇక్కడ, ఎదుటివానికి బోధించు నీవు. ఎరా నీకు నువ్వు బోధించుకోవా? బోధ వాళ్ళకేనా, నీకు కాదా? మార్పు వాళ్ళకేనా, నీకు కాదా? ఎదుటివానికి బోధించు నీకు నీవే బోధించుకున్నవా? దొంగతనం చేయొద్దు అంటున్నావు, నువ్వే దొంగతనం చేస్తున్నావు. వ్యభిచరించొద్దని చెబుతున్నావు, నువ్వే వ్యభిచరిస్తున్నావు. ఇలాంటి వాళ్ళే దేవునిని ఎరుగుదుమని చెప్పుకొందురు, కానీ తమ క్రియల చేత దేవునిని ఎరగమన్నట్టున్నారంట. ఈరోజు చాలామంది జీవితాల్లో కనబడే స్పష్టమైన అనుభవాలు ఇవన్నీ. ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కొంతమంది ఒప్పుకుంటారు, కొంతమంది తప్పుకుంటారు, మాకు కాదులే అని. కాబట్టి నా దేవుని ప్రియులారా, మనం కూడా పిల్లలకి చెప్పేటప్పుడు కొన్ని మంచి మాటలే చెబుతారు తల్లిదండ్రులు, కానీ వాళ్ళు మాత్రం వాళ్ళు చేయరు. పిల్లలు ఆలోచించరా, మమ్మీ నువ్వు ఇన్ని చెబుతున్నావు, నువ్వు చేస్తున్నావా అని అడిగాడు అనుకో, అప్పుడేం చేస్తావు? నాకు మంచి చెబుతున్నావు డాడీ, నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు? ఆయనకేమో లేనిపోని వ్యసనాలు అన్నీ ఉన్నాయి, కానీ కొడుకు చెబుతాడు, ఒరే నువ్వు మాత్రం ఇటు జోలికి నీ జీవితంలో పోకూడదంటే కొడుకు అంటాడండి. తండ్రి ఏది చేయుట కుమారుడు చూసి ఏది చూస్తాడో నిన్ను మీ పిల్లలు కూడా తట్టుకోగలమా? కొన్నిసార్లు మనం చేసే పనులన్నీ మన పిల్లలు చూసి మన ఎదుటే చేస్తే తట్టుకోగలమా? దావీదు ఏదైతే చేశాడో తన పిల్లలు తన కళ్ళ ముందల భయంకరమైన కార్యాలు చేశారు. మనం ఏం చేస్తున్నామో, దేనికి బానిసలం అయిపోయామో, ఆ వ్యసనాలకు కూడా మన పిల్లలు కూడా అట్లాగే అయిపోయి నాశనం అయిపోతే మనం భరించగలమా? తట్టుకోగలమా? కానీ మనం ఏం చెబుతాం, అరే నేను ఎటు కూడా నాశనం అయిపోయానురా, ఇక నా బతుకింతే, నా వ్యసనాలు ఇంతే, ఇక నేను మారేది లేదు, కనీసం నువ్వైనా మారరా అంటే ఆడింటాడా? నాకు చెప్పేటప్పుడు మొదట నువ్వు మారు, నీలో ఉన్న మార్పును చూసి నేను కూడా మారతా అంటాడు. అర్థమవుతున్నావు? తండ్రి ఇలా అన్నాడు కొడుకుతో, నువ్వు చాలా బాగా నడవాలరా, మంచి మార్గంలో నువ్వు ఉండాలి, ఎలా పడితే అలా ఉండకూడదని ఒక తండ్రి కొడుకుకి హితబోధ చేస్తూ ఉన్నాడు. దారి మధ్యలో వెళ్తూ ఉంటుంటే ఇద్దరు చేపట్టుకుని కొడుకు, నువ్వు ఎలా పడితే అలా ఉండకూడదు, వాళ్ళలాగా ఉండకూడదు, వీళ్ళలాగా ఉండకూడదు,
నువ్వు ప్రత్యేకంగా ఉండాలి అని కొడుకు చెబుతా ఉంటుంటే కొడుకు చేయబట్టుకుని అన్నాడు, అసలు ఫాలో అయ్యేదే నిన్ను నేను, కాబట్టి నువ్వు సరైన మార్గంలో నడిస్తే నేను కూడా సరైన మార్గంలో నడుస్తా. నువ్వు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనుకో, కొడుకు కూడా నీకు చెప్పేది ఒకటి, ఆడు కాలేజీకి వెళ్ళేటప్పుడు నీకు వాడు చెబుతాడు, కానీ ఆడు చేసేది ఇంకోటి. కొన్ని రోజుల తర్వాత ఫోన్ వచ్చింది, మీ అబ్బాయి చాలా రోజుల నుంచి కాలేజీకి అట్లా మరి ఆడ ఉంటున్నాడు మరి, కానీ నీకు చెప్పేటప్పుడు ఏం చెబుతున్నాడు, స్కూల్కి వెళ్తాననే చెబుతాడు, కాలేజీకి వెళ్తాననే చెబుతాడు, ఇంక వేరే చోటకి వెళ్తానని బాగా నేను నమ్మబలుగుతాడు. అబ్బో నా కొడుకు నా మాట జవదాటడం. అసలు మా అబ్బాయి అబద్ధమే నాకు చెప్పడు, ఊరంతా చెబుతాడు కానీ అబద్ధాలు నా దగ్గర మాత్రం అబద్ధం చెప్పడు. బాగా నమ్మేసిద్ది, కొడుకును బాగా నమ్మేస్తాడు, కూతురును బాగా నమ్మేసిద్ది. కాలేజీకి వెళ్తానని పోతాయి, బస్సు ఎక్కిది, కానీ కాలేజీకి మరి బస్సు దిగిద్దో లేదో ఎన్ని వినట్లేదు, రోజు ఎన్ని కళ్ళారా చూడటం, కట్టు కదలేమి కాదు. తల్లిదండ్రులని పిల్లలు వీళ్ళ నమ్మకాన్ని ఏం చేస్తున్నారు, వమ్ము చేస్తున్నారు. నా పిల్లలు అలా చేయరు, నా పెంపకం ఎలాంటిది కాదని నమ్మి పిల్లల్ని చక్కగా స్కూళ్ళకి కాలేజీలకి పంపిస్తుంటే ఒకళ్ళగా వెళ్ళిన వాళ్ళు ఇద్దరు వస్తున్నారు. అర్థమవుతుందా? వీళ్ళు చూసి ఆ వయసు వచ్చి పెద్దలు నలుగురు వెళ్ళి చూసుకుని వీళ్ళు చేసేదాకా ఉంటలా, కాలేజీ నుండే కొన్నాళ్ళు వెళ్ళి ఒంటరిగా వెళ్ళి ఇద్దరుగా వస్తున్నారు. నమ్మించి మోసం చేస్తున్నారు ఈరోజు పిల్లలు. మరి మనం చేసేది కూడా అదేగా, మనం చేసేది కూడా దేవుని బిడ్డలమని పైకి ఇతరులని నమ్మించటం, మోసం చేయటం. దేవుని నమ్ముకున్నామని చెప్పటం, చేసే అన్ని ఎదవ పనులు. కొంతమంది జీవితాల్లో కుటుంబాల్లో మనం చూస్తే కొంతమంది పిల్లలు తల్లిదండ్రులను నమ్మించి మోసం చేస్తే ఎంత బాధ. తల్లిదండ్రులు పిల్లల కోసం ఎంతో కష్టపడి ప్రయాసపడి రాత్రనక పగలనక కూడబెట్టి ఫీజులు కట్టి నానా తిప్పలు పడి వాళ్ళు ఏదో బాగుపడతారని వీళ్ళు ఎంతో ఆశించి పంపిస్తుంటే బిడ్డలు నమ్మించి కొన్నాళ్ళ తర్వాత బిడ్డ ఇలాంటోడా అని తెలిసిందనుకో, అప్పుడు ఎలా ఉంటుంది? పలానా చోట తాగుతున్నాడు అని తెలిసిందనుకోండి, అమ్మయ్యా మా ఆయన కూడా తాగుతున్నాడు, ఇప్పుడు మా కొడుకు కూడా తాగుతున్నాడు అని సంతోషపడతావా? ఒకవేళ ఆ వ్యసనంలో ఉన్న తండ్రి కూడా ఏం పర్లేదు నేను తాగుతున్నాడు, మావాడు కూడా తాగుతున్నాడు, పెద్ద గొప్ప పని చేశాడు అని ఊరుకుంటాడా? పిచ్చి కొట్టుడు కొడతాడు. చేసే పని మంచి పని అదేమన్నా. ఈరోజు కుటుంబాల్లో కూడా మనం చూస్తే భర్త నమ్మించి మోసం చేస్తున్నాడు భార్యని, కుటుంబాల్లో భార్య నమ్మించి మోసం చేస్తుంది భర్తని, తల్లిదండ్రులు పిల్లల్ని నమ్మించి మోసం చేస్తున్నారు. ఇట్లాంటివి లోకంలో కనపడతా ఉన్నాయి. ఇప్పుడు మనం చదువుకున్నది అలాంటిదే. దేవుని ప్రజల్ని నమ్మించి మోసం చేయటం. బ్రతక నేర్చినోళ్ళు ఇల్లు ఏదో ఒక రీతిగా పబ్బం గడుపుకుంటూ ఉంటారు. అట్లా పైకి దేవుడిని అడ్డం పెట్టుకోవడం, మేము కూడా దేవుని బిడ్డలమే అంటే, దేవుని బిడ్డలమే అంటే కొంతమంది వెంటనే చేర్చుకునే వాళ్ళు ఉంటారు, ప్రేమించే వాళ్ళు ఉంటారు, గౌరవించే వాళ్ళు ఉంటారు, మర్యాద ఇచ్చే వాళ్ళు ఉంటారు. లోపల తెలియదుగా. అట్లా కొంతమంది దేవుని పేరు చెప్పుకుని చలామైన అయిపోతూ, కానీ వాళ్ళ క్రియలు కొన్ని రోజుల తర్వాత కనపడితే చిచ్చి వీడు ఇట్టాంటి ఉన్నా నేను చేర్చుకుంది, వీడి బతుకు ఇట్టాంటిదా అని మనల్ని అసహ్యించుకుంటారు. అలాంటి అసహ్యకరమైన జీవితంలో, భ్రష్టత్వంలో, దుష్టత్వంలో, అవిధేయతలో కొంతమంది బతుకుతూ ఉన్నారు. అలా జీవించటమే వాళ్ళకి ఇష్టం అవుతుంది. పైకి దేవునిని ఎరుగుదమని చెప్పుకొందురు కానీ తమ క్రియల వలన ఆయనని ఎరగమన్నట్టున్నారు. పైకి దేవుణ్ణి ఎరుగుదమని చెప్పుకొందురు కానీ పైకి భక్తి కలిగిన వారి మళ్ళీ
ఉందురు కానీ భక్తిలో ఉన్న శక్తిని ఆశ్రయించరంట వీళ్ళు. కాబట్టి నా ప్రియమైన సోదరులరా, సోదరులరా, ఇలాంటి వాళ్ళకి మీరు దూరంగా ఉండాలి. వీళ్ళని ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళు నమ్మించి గొంతుగా వస్తారు అంటారు చూసారా. వీళ్ళు మామూలు కాదు, తడిగుడ్డతో గంతుగా వస్తారా వాళ్ళు మామూలు కాదు అని చెబుతూ ఉంటారు తల్లిదండ్రుల బిడ్డలకి. ఆ అమ్మాయి జోలికి నువ్వు ఎందుకు వెళ్ళావురా, ఆ అమ్మాయి నువ్వు ఎందుకు చేసుకోవాలనుకుంటున్నావు, వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలుసా, నమ్మించి గొంతుగా వస్తారు, తడిగుడ్డతో గొంతుగా వస్తారు వాళ్ళు. మసిగుడ్డ గాల్చి మన ఇంటి మీద వేస్తారు, జాగ్రత్తరా అని చెబుతారు. ఇట్లాంటి వాళ్ళు అంత సంఘానికి కూడా ప్రమాదం. దేవుని బిడ్డలుగా అట్లా చలామణి అయిపోతే వాళ్ళు చాలా ప్రమాదం. ఇలాంటి వారి మూలంగా దేవుని నామానికి ఏం కలుగుతుందంటండి, అవమానం. పైకి దేవుని సేవే అని చెబుతాడు, కానీ ఆడు చేసే సేవలు వేరుగా ఉంటాయి, వాడు చేయించుకునే సేవలు వేరుగా ఉంటాయి. అందుకనే చాలామంది దేవుణ్ణి నమ్మాలన్నా, దేవుని సేవకులను నమ్మాలన్నా, దేవుని బిడ్డలను నమ్మాలన్నా భయపడిపోతున్నారు. ఈరోజు సమాజం అలా ఉంది. ఇలాంటి వాళ్ళ మూలంగా బాగా బతికే వాళ్ళను కూడా సమాజం సరిగా నమ్మలేని పరిస్థితిలో ఉండిపోతున్నాం. ఎక్కడో ఏ మూలన ఎవడో ఎదవ తప్పు చేశాడు అనుకోండి, అది మొత్తానికి ఆపాదిస్తారు. అలాంటి ప్రపంచంలో మనం ఉంటున్నాం. పైకి భక్తి కలిగిన వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని బిడ్డలు. మరొక మాట కూడా చెప్తాను వీళ్ళ గురించి. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11:13. ఏలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తులుల వేషము ధరించుకొనువారై ఉండి దొంగ అపోస్తులను మోసగాండ్రగు పనివారునై ఉండి ఉన్నారు. ఇది ఆశ్చర్యం కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషము ధరించుకొనుట గొప్ప సంగతి కాదు, వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. అట్టివారు ఎలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకొనిన వారై ఉండి. వేషం ఏంటి? అపోస్తుల వేషం. వస్త్రధారణలో అన్ని విషయాల్లో ఇక ఆయన చూస్తే అపోస్తులుడు అనుకుంటారు. అపోస్తుల వేషం వేసుకుని దొంగ అపోస్తులను, ఎలాంటి వాళ్ళు అంట, అపోస్తులుడు వేషమే కానీ వీడు దొంగ అపోస్తులుడు, మోసగాడైన అపోస్తులుడు. అర్థమవుతుందండి? ఇది ఆశ్చర్యమేం కాదు, సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొనుచున్నాడు గనుక వాని పరిచారకులు కూడా, సాతానికి ఎవరున్నారంటండి, దేవునికి ఎవరున్నారు, దేవునికి పరిచారకులు ఉన్నారు, వాళ్ళు నీతి పరిచారకులు. సాతానుగాడికి కూడా నీతి పరిచారకుల వేషం ధరించుకొనుట గొప్ప సంగతేమీ కాదు. వీళ్ళు దుష్టుని సంబంధులు అన్నమాట. దేవుని దగ్గరికి వచ్చారు, కొంతకాలం దుష్టుని సంబంధులేరు. ఎలా అంటారా మీరు? ఒకప్పుడు అపవాది ఎక్కడుండేవాడు? పరలోకంలో. ఇక దేవుని తర్వాత ఉన్నత స్థితి ఎవరు దాన్ని ఉందంటే ఇక వాడిదే నెక్స్ట్. అంతటి ఉన్నత స్థితిలో ఉన్నవాడు, వాడు చేసిన పాపం, వాని దోతలు చేసిన పాపాన్ని బట్టి దేవుడు అక్కడ వాడిని ఉండనీయకుండా కిందకి తోసేశాడు. వాడు అప్పటి నుంచి కూడా అపవాదిగా, సాతానుగా, అబద్ధములకు జనకుడుగా వాడు సంచరిస్తూ ఉన్నాడు. వీడు ఒకప్పుడు దేవుని దగ్గరికి చాలా సమీపంలో ఉన్నవాడే, అంటే ఒక విశ్వాసి అనుకుందాం మనకు అర్థం కావాలంటే. ఇప్పుడు అవిశ్వాసి అయిపోయాడు, అపనమ్మకస్తుడు అయిపోయాడు. దేవునితో ఉన్నప్పుడు ఒక తగిన వ్యక్తిగా నువ్వు ఉండొచ్చు, కానీ దేవునికి దూరం అయిపోయిన తర్వాత
నువ్వు ఒక అవిశ్వాసివి, నువ్వు ఒక అవిశ్వాసి. దేవునితో ఉంటే దేవుని బిడ్డవే, అపవాదితో ఉంటే అపవాది బిడ్డవే. దేవునికి సమీపంగా ఉంటే, దేవుణ్ణి ధరించుకుంటే, దేవుని వాక్యాన్ని ధరించుకుంటే, ఇదిగో అలాంటి పరిశుద్ధ అలంకారాలను ధరించుకుని యెహోవాకు నమస్కారం చేయండి అని రాశాం కదా గోడ మీద లోపల. ఇలాంటి పరిశుద్ధ అలంకారాలను ధరించుకుని గనక ఉంటే మనం దేవుని బిడ్డలుగా మనం చూపబడతాం. పరిశుద్ధ అలంకరణ అంటే తెల్ల బట్టలు, తెల్ల బైబులు, తెల్ల చెప్పులు, తెల్ల బండి, పరిశుద్ధ అలంకారాలను ధరించుకోమన్నాడు ఆయన. పరిశుద్ధ అలంకారాలు సాత్వికం, దీనత్వం, మంచితనం, ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. వాటిని ధరించుకొని ఉండాలి దేవుని బిడ్డలు. అపవాది బిడ్డలు అయిపోయిన తర్వాత దేవునికి దూరం అయిపోయి భక్తిహీనులు అయిపోయి, భక్తిలో ఉంటే భక్తులు, భక్తి తగ్గిపోయింది కాబట్టి భక్తిహీనులు. ఆరోగ్యంగా ఉంటే ఆరోగ్యవంతులు అంటారు, ఆరోగ్యం కనుక తగ్గిపోతే ఏమంటారు? వ్యాధిగ్రస్తుడు అంటాడు, వీడు రోగిష్ఠుడు అంటారు. కాబట్టి భక్తిహీనులు అయిపోతున్నారు కొంతమంది. సాతానుగాడు భక్తులు అయిపోతున్నారు. వాడేం చేస్తున్నాడంటే వీళ్ళని పైకి దేవుని బిడ్డలుగా యాషం వేయించి, మీరు కూడా ఆళ్ళల్లో కలిసిపోండిరా, దేవుని బిడ్డలుగా సలామని అయిపోండి. నోరు తెరిస్తే దేవుడు మాటలే, నోరు తెరిస్తే ప్రార్థన చేస్తే ఇక మామూలుగా ఉండదు ఇక. కానీ వాళ్ళ జీవితాలు చూస్తే చాలా అధ్వానంగా ఉంటాయి. కొన్ని సంఘాల్లో మనం చూస్తే బాగా పాడిద్ది, ఇక ఆమె పాట కనుక మందిరంలో ఇంటి ఏడుస్తారు, ఇక ఏడిపించేసిద్ది. ఇక ఆమె వాక్యం చెప్పినా ఏడిపించిద్ది, సాక్ష్యం చెప్పినా ఏడిపించిద్ది, ఆ మనిషి ఇంట్లో జనాన్ని కూడా ఏడిపించిద్ది. అంత టాలెంటెడ్ పర్సన్ అనమాట. అలా ఆయన ఏడిపించిద్ది, పిల్లల్ని ఏడిపించి, చుట్టుపక్కల వాళ్ళని ఏడిపించిద్ది. మళ్ళీ మందిరంలోకి వస్తే ఎంత టాలెంట్ అంటే ఇక ఆమె పాట పాడినా ఏడుతారు, ఏమైనా చెప్పినా కానీ ఏడుతారు. అంత టాలెంట్ కలిగిన అద్భుతమైన అవిశ్వాసమే. అర్థమవుతుందా? పైకి భక్తి కానీ దాని శక్తిని ఆశ్రయించని ప్రజలు. చెప్పేదొకటి చేసేదొకటి, వారు చెప్పుదరే కానీ చెయ్యరు. వీళ్ళు దుష్టుని సంబంధాలు, గుర్తుపెట్టుకోండి. వారు చెప్తారు కానీ చెయ్యరు. ఇట్లాంటి వాళ్ళు మన ఇళ్ళలో కూడా ఉంటారు. మంచి చెబుతారు కానీ వాళ్ళు మాత్రం చెయ్యరు. మార్గం చూపిస్తారు, వాళ్ళు మాత్రం నడిచి చూపించరు. ఇటు వారికి విముఖుడవై ఉండు. వీళ్ళెవరు అంటే క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకున్న దొంగ అపోస్తులు, మోసగాళ్ళైన అపోస్తులు, మోసగాళ్ళైన భక్తులు, దేవుని బిడ్డలు, మోసకరమైన దేవుని బిడ్డలు, అబద్ధికులైన దేవుని బిడ్డలు. ఇదొక వేషం. వేషం ఎప్పుడైనా మీరు కొన్ని సందర్భాలు చూసి ఉంటారు కదా, ఎలా ఉంటుంది? చాలా ఆకర్షణీయంగా ఉంటుంది వేషం. మేకప్ గీకప్ అంతా తీసేస్తే మన వాళ్ళ పిల్లలకి స్కూళ్ళల్లో అక్కడక్కడ నాటకాలు వేస్తూ ఉంటారు. మేకప్ వేసి వాడిని చక్కగా ఎట్లా ఉండాలో వాడి రూపం అంతా మార్చి, హెయిర్ స్టైల్ మారిపోద్ది, వస్త్రధారణ మారిపోద్ది, అన్నీ మారిపోతాయి. అప్పుడు అబ్బో అనుకుంటారు. రంగు అంతా పోయిన తర్వాత వాడు అసలు రూపం, అసలు స్వరూపం బయటపడుతుంది. ఈరోజు చాలామంది క్రైస్తవులు దేవుని బిడ్డల వేషాన్ని ధరించుకున్నారు. సేవకులు కూడా దొంగ సేవకులు, మోసగాళ్ళైన సేవకులుగా నమ్మట్లా. అందుకే ఎవరు ఎందుకు నమ్ముతారు? నమ్మాలంటే ఏదైనా మనలో కనపడాలి కదా. నమ్మేటట్లుగా మన క్రియలు ఉండాలిగా, మన మాటలు ఉండాలిగా. ఈడేమో మైకి పట్టుకుని ఈ మాటలు చెబుతాడు, బయటికి వెళ్తే ఈరోజు సంఘంలో ఉన్న వాళ్ళు, లేకపోతే సేవకులతో సమీపంగా ఉన్న వాళ్ళ జీవితాలు కూడా చూస్తే సందర్భానుకూలంగా దేవుని బిడ్డలు ఉన్నప్పుడు దేవుని బిడ్డగా సలామని అయిపోవటం, లోకస్తులు కలిసినప్పుడు వాళ్ళతో కలిసిమెలిసి వేషం, అక్కడ ఒక వేషం, ఇక్కడొక వేషం. పిల్లలు కూడా ఇట్లాంటి వాళ్ళని చూసి వేషాలు వేయటం, తల్లిదండ్రుల దగ్గర ఏదో భయభక్తులు కానీ ఉన్నట్టు నటించటం,
బయటికి వెళ్ళిన తర్వాత ఇక ఆడి విచ్చలవిడి జీవితం వాడిది. కొన్ని రోజులకు తల్లిదండ్రులకు తెలిస్తే ఆ వేషం బయటపడితే తట్టుకోలేక గుండెలు బాదుకుని చచ్చిపోతున్నారు కొంతమంది. నా కొడుకు ఇట్టాంటోడు కోసమా నేను ఇంతగా ప్రయాసపడిందని నమ్మించి మోసం చేస్తారు. మనం కూడా అదే కదా చేస్తుంది దేవుని సేవకుల్ని. కొంతమంది సేవకుల్ని ఏం చేస్తారు? నమ్మించి మోసం చేస్తారు. దైవజనుడైన ఎలీషా దగ్గర ఎవరున్నారు చెప్పండి? గెహజీ అనే ప్రవక్త శిష్యుడు ఉన్నాడు. చాలా కాలం నుంచి దైవజనుడితోనే ఉంటున్నాడు. అవునా? సరే, ఒకరోజు వ్యాధిని బాగు చేయించుకుందామని ఒక ఆయన వచ్చాడు, నయమాన్ అనే సైన్యాధిపతి. ఈయనేం ఆశించలేదు, ఏమి తీసుకోలేదు, నీదేమి నాకు అవసరం లేదు, కానీ నేను చెప్పినట్టు చెయ్యి అన్నాడు. లోపలే ఉండి దైవ సేవకుడు యొర్దాను నదిలోకి వెళ్ళాడు. మార్లు మునుగు, నీకున్న దోషం పోతుంది, నీ రోగం పోతుంది, నువ్వు బాగుపడతావు అని చెప్తే ఆయనకు అది నచ్చలా. సరే, మొత్తానికి రథసారథి మాట విని బుజ్జగించితే వెళ్ళాడు, బాగుపడ్డాడు. తిరిగి మరలా ఇవ్వటానికి వస్తే నేను కృతజ్ఞతగా ఇచ్చుకుంటాను బాబు అంటే, నీదేది నాకు అవసరం లేదు, నాకు ఉచితంగా ఇచ్చాడు, నేను నీకు ఉచితంగా ఇస్తాను, వెళ్ళిపోమన్నాడు. సరే, ఆయనే అన్నాడు, ఇక్కడ నుంచి కొంచెం మట్టి తీసుకెళ్తాను అయ్యా, తీసుకుపో అన్నాడు. సరే, ఆయనకు ఆశ లేదు, కానీ ఆయన శిష్యుడిగా ఉన్నాడే గెహజీకి, ఆయన ఫ్యామిలీ గలవాడు. ఈయనకేం భార్య బిడ్డలు ఏమి లేవు, ఆయనకు ఆశలు లేవు, ఏదో బతుకుతున్నాడు ఆయన. ఈయనకి ఫ్యామిలీ ఉంది. ఈ ఫ్యామిలీ పిల్లలు అవన్నీ చూసుకుని అవి ఉంటే బాగుంటుంది కదా, నా పిల్లలు బాగుంటుందని ఆశించి రథము కంటే కూడా వేగంగా దైవజనుడికి చెప్పకుండా పరిగెత్తుకుంటా ప్రతి చెప్పాలా ఏంటి మొత్తానికి వెళ్ళాడు. తెచ్చుకోవాల్సినవి తెచ్చుకున్నాడు, ఇంట్లో ఇచ్చేసి వచ్చాడు. ఏం తెలియనట్టుగా అందుబాటులో సేవకుడికి ఉన్నట్టుగా పిలిచి ఉంటాడుగా మధ్యలో, బాబు గ్యాజీ ఎక్కడున్నావు, కొంచెం నాకు అది తెచ్చిపెట్టు, ఇది తెచ్చిపెట్టు అంటే ఏం మనోడు మాటలు అందుబాటులో ఉంటే కదా వచ్చేది. సరే, ఈలోపు ఆయన ప్రార్థన చేస్తుంటే మొత్తం సిచ్యువేషన్ అంతా ఆయనకు కనపడుతుంది. ఈలోపు ఏం తెలియనట్టుగా వచ్చి ఎక్కడికి వెళ్ళనట్టుగా ఎరగనట్టుగా కొంతమంది తిని మూతి తుడుచుకుని నాకేం తెలియదు అంటారంట. బైబిల్లో సామెతల గ్రంథంలో రాయబడింది, తిని మూతి తుడుచుకుని నాకేం తెలియదు. తిని మూతి తుడుచుకుంటే చెయ్యి తెలియదా, నీ పొట్ట చెప్పదా నువ్వు ఏం తిన్నావో, ఏమీ తెలియనట్టుగా వచ్చి నిలబడ్డాడు. అప్పుడు దైవ సేవకుడు అంటున్నాడు, నువ్వెందుకు ఇలాగూ నన్ను నమ్మించి మోసం చేసావు? నువ్వేదైతే ఆశపడ్డావో నయమాన్ నుంచి, అతనికి పోయిన కష్టం నీకు నీ కుటుంబానికి కూడా తగులుకుంటుంది, వచ్చింది అని దైవజనుడు అంటాడు. కొంతమంది దేవుని సేవకులతో సమీపంగా ఉన్న వాళ్ళు కూడా దేవుని సేవకుల్ని దేవుణ్ణి నమ్మించి మోసం చేయటం ఈరోజు చూస్తున్నాం. అర్థమవుతుందా? అంటే పైకి ఎట్లుంటారు, అదొక వేషం. కొంతమందిలో నిజంగా చేసేవాళ్ళు ఉంటారు, నమ్మకంగా చేసేవాళ్ళు లేకపోలేదు. గెహజీ లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, ఒక మాటలో చెప్పాలంటే దైవజనుడిని నమ్మించి మోసం చేశారు. మోసం చేస్తే ఆయనకేమైనా నష్టం వచ్చిందా చెప్పండి? దైవ సేవకుడికి, అతని కుటుంబం అంతా కుష్టు వ్యాధి పాలైపోయారు. ఈరోజు ప్రతి కుటుంబంలో, సంఘంలో, ప్రతి వ్యక్తిలో మనం చూసేది ఏంటంటే చెప్పేదొకటి, చేసేదొకటి. నమ్మించి మోసం చేయటం, వేషం వేసుకుని. ఇప్పుడు సినిమా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వేషం వేసుకుంటే కానీ వాళ్ళకి బ్రతుకు తెరువు లేదు. వేషధారణ, ఆ వేషాన్ని నువ్వు ఆదరిస్తున్నావు కాబట్టి వాళ్ళు కోట్లు సంపాదిస్తున్నారు, నువ్వు మాత్రం అడుక్కు తింటున్నావు. అంతేగా? వాళ్ళ వేషం వేసుకుని ప్రజల్ని మభ్యపెట్టి, ప్రజల్ని మోసం చేసి, లేనిపోనివన్నీ చూపించి, అవి నువ్వు చూడటం మూలంగా, దాన్ని ఆదరించడం మూలంగా కోట్లు వాళ్ళు పడగలెత్తుతున్నారు. నువ్వేమో ఇంకా అడుక్కు తినే స్థితిలోనే ఉంటున్నావు. వేషాన్ని మనం అంత ఆదరిస్తాం.
నిజంగా సేవ చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు అక్కడక్కడ, దడప వాళ్ళని ఎవడు పట్టించుకోడు. వేషం వేసుకుని జనాలను మోసం చేస్తారే, మేము నిజంగా మీకోసమే వచ్చిన సేవకులం, దేవుడు మీకోసమే మమ్మల్ని పంపాడని లేనిపోని మాటలని చెప్పి మోసం చేసి మభ్యపెట్టి పెట్టేబేడ సర్దుకుంటారు కొంతమంది. అట్లాంటి వాళ్ళని నమ్ముతాం. కొంతమంది చీటీ పాటలు వేసి బాగా నమ్మించి పెద్ద పెద్ద చీటీలు వేసి మొత్తం పోగేసుకుని పెట్టేబేడ రేత్రి సర్దుకుని చెలో పొద్దున్నే వెళ్ళి చూస్తాడు ఉండడే లబో దిబో అని. బాగా నమ్మిచ్చాడు, వాడిని నమ్మి బాగా ఇచ్చారు, మొత్తం తీసుకుని వాడు విడిపోయాడు, అంతులేదు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అట్లాంటి వాళ్ళని బాగా నమ్ముతాం మనం. నమ్మిచ్చే వాళ్ళని బాగా నమ్ముతాం. ట్రైన్లో చూడండి, ప్రయాణం చేసేటప్పుడు చాలాసార్లు చెప్పా, ట్రైన్లో ప్రయాణం చేసేటప్పుడు ఆమె ఎవరు ఏమకు తెలియదు, ఏమేమరు ఆమెకు తెలియదు, ట్రైన్లోనే బంధాలు ఏర్పడిపోతాయి కొంతమందికి. ఏం బాక్సులో ఆమె తింటది, ఆమె బాక్సులో ఏమో తింటది. ఏది ట్రైన్ ప్రయాణంలో కాసేపట్లోనే, కానీ పక్కింటోడితో మాట్లాడదు మనిషి. మోసం చేసే వాళ్ళతో చక్కగా మనమే మమేకం అయిపోతాం. ఒకడు ఉంటాడు చక్కగా ఏ ఒకటి తీసుకొచ్చిస్తాడు, దాంట్లో ఏదో కలిపిస్తాడు, చక్కగా హ్యాపీగా ఫ్రీగా వస్తుందిగా. ఫ్రీగా వస్తే పెనాయిల్ తాగే బ్యాచ్ ఉంటారుగా, ట్రైన్లో భోజనం కొనుక్కునే బదులు పక్కోడిదే కథ దీనికి కడుపు నింపుకుంటే బాగుంటుంది అనుకుంటాడు. ఈలో పాటు దేంటో ఏదో ఒకటి కలిపేస్తాడు, రేత్రి మొత్తం ఊడిచేస్తాడు, బ్యాగుల్లో ఊడుతాడు, మెడలో ఊడుతాడు, మొత్తం ఉడుతాడు. తెల్లారి లేచేసరికి ఏముండదు. అప్పుడు నువ్వు అనుకుంటావు నేను మోసపోయాను. మీ ఊరే ఆంటీ, నాది కూడా. వాళ్ళ ఇంటి పక్కనే నాగేశ్వరరావు గారు ఉన్నారే, వాళ్ళ ఇంటి పక్కనే, వాళ్ళ మేనలు నేను. అబ్బో అవునా, అవునయ్యా అని మొత్తం స్టోరీ అంతా చెప్పిద్దామా. ఆడు మొత్తం అదును చూసుకుంటాడు, టైం చూసుకుంటాడు, చక్కగా కలిపిస్తాడు, థమ్సప్ ఏదో ఒకటి ఫ్రీగా వస్తుందిగా, కొనుక్కుని తాగొచ్చుగా. అట్ట తాగదు, ఓ 12 రూపాయలు 20 రూపాయలు మిగులుతాయిగా. మొత్తానికి ఆడు ఇచ్చాడని తాగిద్ది. ఆ 20, 30 రూపాయలు 100 రూపాయల కోసం కక్కుర్తి పడితే ఆడు ఏదో ఒకటి కలిపిస్తే రేత్రి పడుకుని ఆడేడో మధ్యలో మొత్తం ఒలుచుకుని దిగుతాడు. నువ్వేమో బస్ స్టాండ్లో బ్యాగులు పోగొట్టుకుని మొహం వేసుకుని లబో దిబోమని. ఇక వాళ్ళ తిప్పలు మామూలు తిప్పలండి. ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని మాటలే అంటారు, దేవుని సేవే అంటారు. మనం చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ఎవరిని పడితే వాళ్ళని నమ్మటానికి ఈరోజు రోజులు కావు. ఎవడెప్పుడు ఎట్లా మారిపోతున్నాడో తెలియదు. కానీ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం కనుక నమ్మించి మోసం చేస్తే మన జీవితంలో కూడా అలాంటి పరిస్థితులు ఎదుర్కొంటాం. జాగ్రత్త. మనం వేషం వేసుకుని ఒకరిని మోసం చేస్తే అదే వేషం ఒక రోజున మనల్ని మోసం చేస్తుంది. ఎవడు తప్పించుకోలేడు. సాతానుగా రంగంలోకి దిగితే ఎవడు నమ్మట్లేదు, భయపట్ల. దేవుడుగా, దేవుని దూతగా మన మధ్యలోనికి వస్తున్నాడు, సంఘంలోనికి వస్తున్నాడు. ఆడు దొంగ అపోస్తులుడుగా సంఘంలోనికి ప్రవేశిస్తున్నాడు. మోసగాడైన నీతి పరిచారకుడుగా సంఘంలోనికి ప్రవేశించి సంఘం అంతటిని ఏం చేస్తున్నాడు? మోసం చేస్తున్నాడు. సంఘం అంతటిని పరలోకానికి తీసుకెళ్ళవలసిన సేవకుడు సంఘం అంతటిని నరకానికి తీసుకెళ్ళేటట్లుగా వాడు మోసం చేస్తున్నాడు. కాబట్టి నా దేవుని ప్రియులారా, పైకి దేవుని ఎరుగుతామని చెప్పుకుంటారే కానీ అలాంటి వాళ్ళతో జాగ్రత్త. వాళ్ళ క్రియలను చూడండి మీరు. కొంతమంది మందిరాల్లో ఆత్మ వచ్చినట్లుగా అడావుడి చేసేస్తారేక. ప్రవచనం కూడా చెప్పిద్ది, నా కుమారుడా అని చెప్పిద్దేక. నువ్వు అట్లా అవుతావు, ఎట్లా అవుతావు అని చెప్పేది. ఇంటికి వచ్చిన తర్వాత ఆమె చరిత్ర కొంతమంది చెబుతారు ప్రొఫెషనల్గా. అర్థమవుతుందా? ఆత్మతో నింపబడిద్ది అక్కడేమో, ఇక మామూలుగా ఉండదు. చుట్టుపక్కల వాళ్ళు కూడా ఆమెతో పాటు మందిరానికి వెళ్తే ఏంది అసలు ఈ మనిషి ఏంది ఇంత తేడాగా ఉంది, ఇంటి దగ్గర ఏమో అంత తేడాగా ఉంటుంది అనుకుని, వామ్మో ఈ 2 కోణాలేందర నాయనా అని బిత్తరపోతున్నారు కొంతమంది. దేవుని నమ్ముకున్నాం అన్నదానికి ఒక
ఆధారంగా సరైన జీవితాలు ఉంటలా కొంతమంది. కనీసం కొంతన్నా మార్పు ఉండాలిగా. ఉం? ఆ మార్పు కనపట్ల, మారటం చేతగాట్ల, కాబట్టి వేషం వేసుకుంటుంది. ప్రజల్ని నమ్మించాలి కదా, వేషం వేసుకుంటుంది. కొంతమంది పెళ్ళిళ్ళలో ఇక దేవుని బిడ్డనే, విశ్వాసినే అని వేషం వేసుకుని చూపించుకోవటం, పెళ్ళైన దాకా వేషం వేసుకోవటం, పెళ్ళైన తర్వాత వేషం, ఇదిరా నా నిజస్వరూపం, ఇట్లాంటి దానివల్ల నేను అనుకోలేదే అంటాడు. అనుకుంటే చేసుకుంటావేంటి మరి నన్ను అంటది. నా జీవితం ఇది, నా విధానం ఇది ఆయన అంటాడు. ఇదేనే నా నిజస్వరూపం అంటాడు. ఇట్టంటోడు అని అనుకోలేదయ్యా నువ్వు అంటది. మరి ఏమనుకున్నావు అంటాడు. కొంతమంది నిజస్వరూపాలు పెళ్ళి తర్వాత బయటపడుతున్నాయి. పెళ్ళికి ముందులా ఈడు మంచోడే, ఆమె మంచిదే, ఏందో మరి తెలియదు. పెళ్లి తర్వాత కొంతమంది మారిపోతున్నారు. ఏమో మారిపోతుంది, ఆయన మారిపోతుంది. కొంతమంది బాప్తిస్మాలకు ముందు బాగానే ఉంటారు, బాప్తిస్మం తర్వాత మరొకలాగా మారిపోతున్నారు. మరొకలాగా మారిపోవటం అంటే దేవుని బిడ్డలుగా మారటం కాదు, ఇంకా మరింత లోకస్తుల కంటే భయానకమైన ప్రజలుగా మారిపోవటం చాలామందిలో చూస్తాం. ఎక్కడ చూసినా నాటకం, నమ్మించటం, మోసం చేయటం, నమ్మించటం. అదే నమ్మించి ఎవడన్నా నిన్ను మోసం చేస్తే నువ్వు తట్టుకోగలవా? బాబ్బా వీడు ఎంత నమ్మించి మోసం చేశాడు రాని నీకు కొన్ని రోజులు మైండ్ పనిచేయదు. అంటే అలా మాటలు అలా ఉంటాయి. చెప్పాను కదా, బ్రతక నేర్చిన వాళ్ళని. దేవుని బిడ్డల్లో కూడా దేవుని బిడ్డలుగా చలామణి అవటానికి, సేవకులుగా చలామణి, భక్తులుగా చలామణి అవటానికి బతక నేర్చినోళ్ళు బయలుదేరారు. జాగ్రత్త, అలాంటి వాళ్ళకు దూరంగా ఉండండి. అలాంటి లక్షణాలు మీలో ఏమైనా ఉంటే వాటికి దూరంగా ఉండండి, వాటిని వేరు చేసుకోండి, ప్రత్యేకంగా బ్రతకండి. బ్రతక నేర్చిన వాళ్ళు కాకుండా ఇతరులకి ఎలా బ్రతకాలో నేర్పించే వాళ్ళగా బ్రతికేవాడు నిజమైన క్రైస్తవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. బ్రతకటం ఎలా ఎలా బ్రతకాలో నేర్పించాలి. వేషం వేసుకుని ఎట్ట బతకాలో, మోసం చేసి ఎట్ట బతకాలో నేర్పించేవాడు దొంగ క్రైస్తవుడు. ఇట్లాంటి లక్షణాలు ఉంటే సమాజంలో రేపు ముందు తరాలు ఎవడు దేవుడిని నమ్మడం. నమ్ముతారా? దేవుని పేరు చెప్పుకొని అంతా మోసమే. ఇట్లాంటివన్నీ చూస్తే మనోళ్ళే ముందలు ఉంటారు. అసలు దేవుడిని నమ్మకుండా ఏమన్నా మనం చెప్పాను దేవుడిని నమ్మకంటే ఆవిడ బాగున్నాడా, వీడు బాగున్నాడా, నేను బాగుంటానికి అంటాడు. అందుకనే పరిసయ్యులు, శాస్త్రులు, ప్రధాన యాజకుల గురించి చెప్తూ మత్తయి సువార్త 23లో వారు చెప్పింది చేయండి. ఒక వ్యసనములో ఉన్న వ్యక్తి, తన జీవితం సరిలేదు, కానీ అతను ఏం చెబుతున్నాడు? ఒరే నేను అలవాట్లకి బానిస అయిపోయాను, నా ఆరోగ్యం పాడైపోయింది, నా అవయవాలు పాడైపోయినాయి, మీరు వాటికి బానిస అవ్వద్దు అని చెప్పాడు అనుకో, ఏనండి మంచి మాటగా. అరే నువ్వు మానకుండా నాకు చెబుతున్నావు అంటారు. నువ్వు మొదట మాను. వారు మంచి ఏదైనా చెప్తే, ఎవరు చెప్పినా, చిన్నోళ్ళు చెప్పనివ్వండి, పెద్దోళ్ళు చెప్పిన, మంచి చెప్తే వినండి. వాళ్ళ జీవితాలు ఒకవేళ సరిలేవనుకో, వాటి చొప్పున మీరు చేయమాకండి అని దేవుని యొక్క వాక్యం మనకి. వారు దేవునిని ఎరుగుదమని చెప్పుకొందురు కానీ వాళ్ళ క్రియల చేత దేవుణ్ణి ఎరగమని. నీ క్రియలు ఎలా ఉన్నాయి? దేవుణ్ణి ఎరిగిన బిడ్డలకు తగినట్టుగా ఉన్నాయా? సత్క్రియలుగా? దేవునిని ఎరగని వాళ్ళ క్రియల్లాగా ఉన్నాయా? మనల్ని మనం పరిశీలన చేసుకోవాల్సిన సమయానికి వచ్చాం. కాబట్టి చెప్పబడిన దేవుని వాక్య భాగానికి ఇప్పటి వరకు మనల్ని మనం అప్పగించుకుందాం, పరిశీలించుకుందాం. మనల్ని మనం వేషంలో ఉన్నామా? ఎలా ఉన్నాం? పైకి భక్తి కలిగిన వారి వలె ఉన్నామా? భక్తి లేని వారి వలె ఉన్నామా? మన చుట్టూ ఉన్న వాళ్ళని కూడా పరిశీలిద్దాం. ఇలాంటి వాళ్ళకి మనం విముఖులుగా ఉండాలి. ఇలాంటి వాళ్ళు చాలా ప్రమాదం. ఇలాంటి వాళ్ళు దేవుని నామానికి అవమానాన్ని తీసుకొచ్చేవాళ్ళు. వీళ్ళు చెప్తారు కానీ చెయ్యరు.
కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు, మంచి లక్షణం కాదు. వీళ్ళు నమ్మించి మోసం చేసేవాళ్ళని, బ్రతక నేర్చినోళ్ళని, వీళ్ళ ద్వారా చాలా మోసపరచబడే అవకాశం ఉందని దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తా ఉంది. ఇలాంటి వాళ్ళు మన కుటుంబంలో, సంఘంలో, సేవకులకు సమీపంగా ఉన్న అనేకుల్లో కనపడతా ఉంటారు. అట్లాంటి వాళ్ళని మనం గమనిద్దాం, దూరంగా ఉందాం. మనలో కనిపిస్తే సరిచేసుకుందాం, సరిదిద్దుకుందాం. అట్లాంటి ఉన్నతమైన కృపతో ప్రభువు మనల్ని నింపి ఆ లక్షణాల నుంచి ప్రభువు మనల్ని విడిపించును గాక. ఆమేన్.